హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక మంచి జాబ్ ఓపెనింగ్ తో మీ ముందుకైతే వచ్చేసా. ఈ యొక్క జాబ్ కి ఎవరైతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్ కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే రీసెంట్ గా పాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ యొక్క జాబ్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కంపెనీ నేమ్ వచ్చేసి కేపీఎంజీ అనమాట. కేపీఎంజీ కంపెనీ వాళ్ళైతే కేవైసీ ఏఎంఎల్ అనలిస్ట్ అనే జాబ్ కి అయితే హైరింగ్ అయితే పెట్టారు. మనం అయితే ఈ యొక్క హైరింగ్ కి ఎలాగ అప్లై చేసుకోవాలి, అలాగే రెజ్యూమ్ లో స్కిల్స్ ఏముండాలి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో మనం ప్రతిదీ పిన్ టు పిన్ క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. సో మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది మరో 10 మంది జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అయితే కనిపిస్తుంది. సో వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఓకేనా? అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. దీంట్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అలాగే వాలంటీర్ డ్రైవ్స్ కూడా పోస్ట్ చేస్తాము. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో డైలీగా మీరైతే మన ఛానల్ని ఫాలో అయిపోండి. మన ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. మనం పోస్ట్ చేస్తున్న ప్రతి జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. యా ఇది అయితే కేపీఎండి కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లో అయితే వాళ్ళైతే జాబ్ అయితే పోస్ట్ చేశారు. సో జాబ్ నేమ్ వచ్చేసి అనలిస్ట్, అంటే కేవైసీఏఎంఎల్ లో అనలిస్ట్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. అలాగే ఈ యొక్క జాబ్ అనేది హైబ్రిడ్ జాబ్. హైబ్రిడ్ జాబ్ అంటే మీరు 3 రోజులు ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి, 2 రోజులు ఇంటి దగ్గర ఉండి పని అయితే చెయ్యాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ లో మీరు చేయవలసిన మెయిన్ ఏంటంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, అండ్ ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. బేసికల్లీ ఇదొక బ్యాంకింగ్ సంబంధించిన జాబ్ అనమాట. సో బ్యాంకింగ్ లోని కస్టమర్స్ వాళ్ళకి అకౌంట్ అయితే తీసుకుంటారు కదా. సో అకౌంట్స్ తీసుకున్నప్పుడు మీరు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ మొత్తం అంతా చెక్ చేయాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే బేసిక్ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేయాలి. వాళ్ళ యొక్క కంప్లీట్ డేటా అంతా కంపెనీ వాళ్ళకైతే వస్తుంది. సో మీరైతే ఆ యొక్క కంపెనీలో మీరైతే ఆ కస్టమర్స్ యొక్క డేటా అయితే మీరు చెక్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నో యువర్ కస్టమర్. అండ్ కమింగ్ టు ఏఎంఎల్, ఏఎంఎల్ మీన్స్ యాంటీ మనీ లాండరింగ్. అంటే కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా. సో కొంతమంది వాటిలో ఫ్రాడ్స్ అనేవి చేస్తారు. ఆ ఫ్రాడ్స్ ని మీరు ఐడెంటిఫై అయితే చెయ్యాలి. ఓకేనా? కానీ ప్రాబ్లం అయితే లేదు. సో వన్స్ మీరు ఈ యొక్క కంపెనీకి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తారు. కానీ మీకు బేసిక్ ఈ యొక్క హైరింగ్ గురించి తెలిసి ఉండాలి. లైక్ వాట్ ఈజ్ కేవైసీ, వాట్ ఈజ్ ఏఎంఎల్ అనేది ఒక బేసిక్ థింగ్స్ అయితే మీకు తెలిసి ఉండాలి. అందుకే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ లో వాళ్ళు కూడా నేను చెప్పిన పాయింట్స్ మ్యాక్సిమం అయితే వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి రిక్వైర్స్ ఎబిలిటీ టు వర్క్ హై స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఇన్ పర్ఫార్మింగ్ కార్పొరేట్ రెన్యువల్ రివ్యూస్, నో యువర్ కస్టమర్ చెప్పారు కదా. సో కస్టమర్ యొక్క బేసిక్ డేటా అంతా కంపెనీ యొక్క స్టాండర్డ్ కి క్వాలిటీతో మీరు చెకింగ్ అయితే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ పాలసీ అండ్ ప్రొసీజర్స్ అండ్ హౌ టు అప్లై. సో క్లయింట్ కావాల్సిన విధంగా మనం అయితే వర్క్ అయితే చెయ్యాలి. ఓకేనా? సో ఇలాగ వాళ్ళైతే చాలా పాయింట్స్ అయితే యాడ్ చేశారు. ఈ యొక్క పాయింట్స్ మీకు సంబంధమే లేదు, ఎందుకంటే వన్స్ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, మీ యొక్క ఎడ్యుకేషన్, సో ఇవన్నీ మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంటర్వ్యూలో మీరు బాగా పెర్ఫామ్ చేశారు అనుకోండి, మీరు సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళే కంప్లీట్ గా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో వాళ్ళందరూ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు గ్రాడ్యుయేషన్లోని బిఏ చేసిన, బీకామ్ చేసిన, బిఎస్సి చేసిన, జస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే చాలు మీరందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే పీజీ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
ఈ యొక్క జాబ్ అయితే రీసెంట్గా పోస్ట్ చేశారు. 6/30 ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు. అలాగే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7/31 అయితే లాస్ట్ డేట్. అలాగే ఈ యొక్క జాబ్ అయితే ఫుల్ టైం జాబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి చెప్పాను కదా, బెంగళూరు కర్ణాటక. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే ఇక్కడ మీకు అప్లై నవ్ కనిపిస్తుంది కదా, అప్లై నవ్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. అప్లై ఇది ఒక అప్లికేషన్ లింక్ అనమాట. ఈ అప్లికేషన్ అంతా మీరు ఫిల్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది హైరింగ్ టీమ్కి అయితే వెళ్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం అయితే ఈ యొక్క అప్లికేషన్ని ఎలాగ ఫిల్ చేసుకోవాలి అనే దానికోసం అయితే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరికైతే ప్రీవియస్గా లింక్డ్ఇన్ పోర్టల్ ఉందో దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ లేకపోతే మీరు మాన్యువల్గా అప్లై అయితే చేసుకోవాలి. లైక్ లింక్డ్ఇన్ అంటే ఏంటంటే డైరెక్ట్గా పోర్టల్ నుంచి డేటా అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది అనమాట. అంతమించి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడైతే మాన్యువల్గా అప్లై చేసుకోవడం అయితే తెలుసుకుందాం. ఓకేనా. ఎక్కడైతే టైటిల్ అయితే ఒకవేళ మీరు అబ్బాయి అయితే మిస్టర్ పెట్టుకుంటారు, అమ్మాయి అయితే మిస్ పెట్టుకుంటారు. ఓకేనా. అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యాడ్ చేస్తారు. కేసు ఒకవేళ మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా యాడ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్, మీకు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా త్రూ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. లైక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందా లేకపోతే ఎగ్జామ్ ఉంటుందా అనే దానికోసం అయితే వాళ్ళు త్రూ మెయిల్ ద్వారా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీకు పాస్ చేస్తారు. అందువల్ల మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్. ఇక్కడైతే మన కంట్రీ కోడ్ +91 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క నెంబర్ అయితే ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్ పెడతారు, ఫీమేల్ అయితే ఫీమేల్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసి మ్యారిడ్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెడతారు, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ, అడ్రస్, సిటీ, పిన్ కోడ్, స్టేట్. ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. మీకు రెజ్యూమ్లో ఉంటాయి, ప్రాబ్లం అయితే లేదు, మీరు ఈజీగా అప్లై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఎక్కడ మీరైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే యాడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి యాడ్ నేషనల్ ఐడెంటిఫైర్. అంటే ఇక్కడ మన ఇండియా గవర్నమెంట్ సంబంధించిన ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనేది యాడ్ చేయాలి. లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, లైసెన్స్ అనే 4 ఏదో ఒకటి మీరైతే ఈ యాడ్ నేషనల్ ఐడెంటిఫై కొట్టి దీంట్లో మీరైతే యాడ్ అయితే చెయ్యాలి. నెక్స్ట్ వచ్చేసి రీజాయిన్ కార్పొరేట్ వర్క్ ఫోర్స్ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 2 years. ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ చేస్తూ మీకు ఈ యొక్క జాబ్లో మీకు 2 years గ్యాప్ వచ్చింది అడుగుతున్నారు. సో మ్యాక్సిమం అయితే అందరూ ప్రస్తుతం అప్లై చేస్తారు కాబట్టి నో పెట్టండి. ఒకవేళ మీరు చేస్తూ గ్యాప్ వస్తే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత మీరు ఇక్కడైతే రీజన్ అయితే మెన్షన్ చేయాలి. మీరు ఫార్మర్లీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీకి సంబంధించి అడుగుతున్నారు. మీరు వాటికి సంబంధించిన వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే నాట్ అప్లికేబుల్ అనేది సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ అయితే ఇండియన్ పెట్టుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ విత్ డిజేబుల్స్. మీకేమైనా అంగవైకల్యం ఉంటే లైక్ కాళ్ళు, చెయ్యిలు ఇటువంటి సంథింగ్ ఇటువంటి మీ బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ అంటే ఒకవేళ మీకు డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఎస్ పెట్టుకుంటారు, లేకపోతే నో పెట్టుకుంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిజేబుల్డ్ ఇన్ఫర్మేషన్. సో డిజేబుల్డ్ ఇన్ఫర్మేషన్లోని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నాట్ అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి I here declare that I have accurately updated all my education history and my professional experience and I understood that is with reflect my records. ఎస్ అని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ పెర్మిట్ టు వర్క్ ఇన్ ఇండియా. ఇది కూడా మీరు ఎస్ అని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను పలానా లొకేషన్లో జాబ్ అనుకున్నారు వాళ్ళైతే మీ యొక్క లొకేషన్ యాడ్ చేయండి. సో మెజారిటీ KPMG కంపెనీలు అయితే హైదరాబాద్, బెంగళూరు, ముంబై అయితే ఉన్నాయి. మీరైతే మీ యొక్క నియరెస్ట్ లొకేషన్ అనేది ఎక్కడ మీరైతే పెట్టుకోండి. హైదరాబాద్ పెట్టుకోండి, బెంగళూరు అయితే బెంగళూరు పెట్టుకోండి, ముంబై అయితే ముంబై పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్. సో ప్రజెంట్ మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు అడుగుతున్నారు. ఎక్కడ మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అది మీరు ఎక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి వర్క్ అండ్ ఎడ్యుకేషన్ హిస్టరీ. ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే ఇక్కడ మీరైతే యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ కొట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ అంతా యాడ్ వస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్. యాడ్ లాంగ్వేజ్లో జస్ట్ ఇంగ్లీష్, తెలుగు అలాగే వేరే లాంగ్వేజ్లు ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్. ఎక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది యాడ్ చేయాలి. రెజ్యూమ్లోని మీరైతే కేవైసీ, ఏఎంఎల్ అనే 2-3 పాయింట్ అయితే యాడ్ చేసి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ అటువంటి పాయింట్స్ అనేవి మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. ఓకేనా. కనిపిస్తుంది కదా అప్లోడ్ రెజ్యూమ్. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ కవర్ లెటర్. సో మీ దగ్గర కవర్ లెటర్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. ఇది కూడా జస్ట్ లైక్ ఇది కూడా ఒక రెజ్యూమ్ లాగే ఉంటుంది. ఉంటే అప్లై చేయండి, ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ హైరింగ్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ యొక్క జాబ్ అనేది ఎలా తెలిసింది అడుగుతున్నారు. మీరు వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఏజెన్సీయా, క్యాంపస్సా, లింక్డ్ఇన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ మీరైతే రాయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, అంటే సోర్స్ నేమ్ అండ్ సోర్స్ ఈమెయిల్ ఐడి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న 2 చెక్ బాక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది టైప్ చేసేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కేపీఎంజీ హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ సో మొత్తం అన్ని వాళ్ళ యొక్క జాబ్ హైరింగ్కి మ్యాచ్ అయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే త్రూ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క హైరింగ్ అయితే. మనం అయితే ఈ యొక్క ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. డైలీగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అయిపోండి. డైలీగా ఒక జాబ్ అప్లై చేసుకోండి. మీకు ఎండ్ ఆఫ్ ద మంత్ ఖచ్చితంగా మీకు ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. ఓకేనా. సో మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.